జై తిరుమర్మలన్న జై జై తిరుమర్మలన్న జై తిరుమర్మలన్న జై తిరుమర్మలన్న ఈరోజు తిన్మారం మల్లన్న గారి ఆదేశాల మేరకు తిలక్ నగర్ గోదావరి మల్లేష్ ఇంటికి రావడం జరిగింది. గతంలో అటు కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని, ఇటు పోలీస్ అధికారులను న్యాయం కోసం ఎన్ని రకాలుగా వేడుకున్నా ఎక్కడ న్యాయం జరగట్లేదు అని చెప్పేసి తిన్మారం మల్లన్న గారిని సంప్రదించడం జరిగింది. మల్లన్న టీం గారిని సంప్రదించడం జరిగింది. ఈ విషయంపై ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ గోదావరి మల్లేష్ ఇంటి కూల్చివేతపై, ఈయనకు గోదావరి మల్లేష్కి జరుగుతున్న ఇబ్బందులపై మల్లన్న గారికి మేము సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే స్పందించిన మల్లన్న గారు ఈరోజు తనకు న్యాయం జరిగే దిశగా మీరు ఆ పని చేయాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు గోదావరి మల్లేష్ ఇంటికి వచ్చి ఇక్కడ బీసీ జెండాను పాతడం జరిగింది. ఎందుకంటే అగ్రవర్ణాల నాయకులకు సంబంధించి వారి అనుచర వర్గం కొంతమంది ఈ గోదావరి మల్లేష్ ఇంటిని ఆక్రమించుకొని కబ్జా చేసుకొని ఇల్లు కట్టుకొని ఇబ్బంది అంటే ఏదో లబ్ధి పొందే ఆలోచనలో ఉన్నారు. దాంట్లో భాగంగా నిజమైన అర్హుడైనటువంటి గోదావరి మల్లేష్కి ఈ భూమిని గతంలోనే ప్రభుత్వం కేటాయించింది. అయినప్పటికీ ఇక్కడ తనను నివసించకుండా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. తన ఇంటిని కూడా మొత్తం కూల్చి ధ్వంసం చేసి నడి రోడ్డు మీదకి వారిని దొబ్బడం జరిగింది. ఈ విషయం పైన మంచిర్యాల తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆయనకు న్యాయం చేసే దిశగా మేము అధికారులతోటి, నాయకులతోటి కూడా మాట్లాడడం జరిగింది. ఏ ఒక్కరు కూడా ఈయనను ఇబ్బంది పెట్టిన వ్యక్తుల తరపున వస్తే మేము హెచ్చరిస్తూ ఉన్నాం. గోదావరి మల్లేష్కి ఇది క్లియర్గా ఉంది. గతంలోనే ఎంఆర్ఓ గారు కూడా ఇక్కడ ఇల్లు కట్టుకోమని తెలపడం జరిగింది. గతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన ప్రొసీడింగ్స్ కూడా ఆర్డీఓ గారు క్యాన్సిల్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఈ భూమి మాది అని చెప్పేసి ఎలాంటి ఆధారాలు లేకుండా వచ్చి మల్లేష్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ విషయం పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే కూడా ఉల్టా ఈయనకు సంబంధించిన వ్యక్తులపైన కేసులు నమోదు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆవేదన వ్యక్తం